తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాయి. రాష్ట్రంలో అధికారం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రజలు ఆ రెండు పార్టీలకు మిశ్రమ ఫలితాలనిచ్చారు. సుమారు 56% స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా పట్టు నిలుపుకుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మెరుగైన స్థానాలను సాధించి రాజకీయంగా ఉనికి చాటుకుంది. బీజేపీ కూడా వెనక్కి నెట్టింది. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తయింది. కాంగ్రెస్ సుమారు 56% స్థానాలను కైవసం చేసుకుని తన తిరుగులేని ఆధిక్యాన్ని చాటుకుంది. తొలి 2 దశ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ 3వ విడతలోనూ అదే జోరును ప్రదర్శించింది. 3వ విడతలో 4159 స్థానాలకు గాను 2226 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 1142 స్థానాలతో సరిపెట్టుకోగా బీజేపీ 242 స్థానాల్లో, సిపిఐ 24, సిపిఎం 7, ఇతరులు 479 స్థానాల్లో గెలుపొందారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లో ఎన్నికలు జరగగా ఒక సిద్దిపేట జిల్లా మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు గాను తుది లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7,010 స్థానాల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ మద్దతుదారులు మొత్తం 3,502 స్థానాలను గెలుచుకోగా బీజేపీ 688 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ వంటి కీలక జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్లింది. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3వ విడతలో అత్యధికంగా 85.77% పోలింగ్ నమోదైంది. 3 విడతలు కలిపి రాష్ట్ర సగటు పోలింగ్ 85.30% నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 92.56%తో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవగా నిజామాబాద్ జిల్లా 76.45%తో అత్యల్ప పోలింగ్ను నమోదు చేసింది. మహిళా ఓటర్లు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. 3వ విడతలో ఓటు వేసిన 43.37 లక్షల మందిలో మహిళల సంఖ్య 22.15 లక్షలుగా ఉంది. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రభుత్వం తొలుత ఈ నెల 20న నిర్వహించాలని భావించినప్పటికీ ముహూర్తాల కారణంలో దానిని ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న ప్రారంభమైన ఈ సుదీర్ఘ ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో పల్లెల్లో కొత్త పాలన ఆరంభం కానుంది.